ఫ్రెండ్స్ ఈరోజు మీకు అమెరాన్ కంపెనీ 10,000 mAh 12 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేసే కాంపాక్ట్ పవర్ బ్యాంక్ని అయితే ఈరోజు అన్బాక్సింగ్ అలాగే దాని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్తా. సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇది అమెరాన్ కంపెనీ 10,000 mAh 12 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే కాంపాక్ట్ పవర్ బ్యాంక్. ఒకసారి ప్యాక్ని ఓపెన్ చేద్దాం. దీని కాస్ట్ $599. సో మీకు కావాలంటే మాత్రం దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. దీని వెయిట్ వచ్చేసి 187 grams అనమాట. 6 months మ్యానుఫ్యాక్చర్ వారంటీ అవుతుంది. ఈ పవర్ బ్యాంక్ BIS సర్టిఫైడ్ పవర్ బ్యాంక్, అలాగే ABS బాడీ అనమాట దీన్ని. అలాగే ఛార్జింగ్ చేసేటప్పుడు షార్ట్ సర్క్యూట్ నుంచి దీనికి ప్రొడక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక నార్మల్ పవర్ బ్యాంక్ అనేది చెప్పుకోవచ్చు. ప్యాక్ మీద ఈక్వలైజింగ్ ఛార్జ్ టెక్నాలజీ అని, మల్టీ కేపబిలిటీ, లిథియం పాలిమర్ బ్యాటరీ అనమాట. అలాగే దీనికి మల్టీ లేయర్ చిప్సెట్ ప్రొటెక్షన్ అవుతుంది. ఒకసారి ప్యాక్ని ఓపెన్ చేసి అసలు లోపల ఏమేమి ఇచ్చిర్రు అనేది ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాం. సో ప్యాక్ ఓపెన్ చేయగానే ఇంకొక ప్యాక్ టైప్లో అయితే వీళ్ళు సెట్ చేసారనమాట. ఒకసారి బయటకు అయితే తీద్దాం. బాక్స్లో అయితే ఎట్లాంటి యూజర్ మాన్యువల్ అట్లాంటిది ఏమీ ఇవ్వలేదు. జస్ట్ పవర్ బ్యాంక్ అలాగే కేబుల్ మాత్రం ఇచ్చారు అనమాట. సో పవర్ బ్యాంక్ని అయితే బయటికి తీస్తున్నా చూడండి. సో కింద అయితే స్పాంజ్ ఒక ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు పవర్ బ్యాంక్ కాకుండా. అట్లనే ఒక కేబుల్ ఇచ్చారు అనమాట. ఇది మైక్రో USB కేబుల్, టైప్ సి అయితే కాదు. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి పవర్ బ్యాంక్ని. సో ఈ స్పాంజ్ తీసి పక్కకు పెడుతున్నా. పవర్ బ్యాంక్ అయితే ఒకసారి లోపల ఏ విధంగా ఉందనేది ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. పవర్ బ్యాంక్ అయితే చూడటానికి ఇది మ్యాట్ ఫినిష్ లెక్క అయితే ఉందన్నమాట. సో కొంచెం రఫ్గా కూడా తగులుతుంది డిజైన్ అయితే. సో పైన అయితే 10,000 mAh అని ఉంది. ఇది అమెరాన్ అని ఉంది. ఇక్కడ హోలోగ్రామ్ అయితే ఇచ్చారనమాట. సో ఓవరాల్గా అయితే ఇట్లుంది. మనం కొంచెం దీని గురించి కొన్ని స్పెసిఫికేషన్లు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ 2 USB పోర్ట్స్ ఉన్నాయి చూడండి, టైప్ ఏ పోర్ట్స్. అవి మనం మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి 2 ఒకేసారి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంటే 2 మొబైల్స్కి ఏకదాటిగా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక మొబైల్ ఒక ఇయర్ బడ్స్ అట్లాంటివి మనం సెట్ చేసుకోవచ్చు. సైడ్కి అయితే బటన్ ఇచ్చారనమాట. దాన్ని క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది. ఇక్కడ 4 ఇండికేషన్ అయితే కనిపిస్తున్నాయి మనకి, LED ఇండికేషన్స్. సో ఒక్కొక్కటి ఒక 25 పాయింట్స్ అనుకుందాం. సో ఈ విధంగా మనము డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోద్ది అనమాట. సింగిల్ క్లిక్ తోటి ఆన్ అవుతుంది. ఈ పవర్ బ్యాంక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.